ఇక్కడ చూడండి, ఈ ఏరియాలోనే పర్టికులర్గా ఈ ఏరియాలోకే చాలా రకాల చేపలు వస్తున్నాయండి. ఒకసారి అండర్ వాటర్లో కెమెరా పెట్టి కూడా చూద్దాం. కోరల్ బ్రిడ్జ్ అండి, న్యాచురల్గా ఫామ్ అయిన కోరల్ ఆర్చ్ మాట. అది బ్రిడ్జ్, అది కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగా సముద్రం అలా తాకిడికి కట్ చేసుకుంటూ న్యాచురల్ బ్రిడ్జ్లా ఫామ్ అయింది మాట, ఆర్చ్ లాగా. కరెక్ట్గా 12 అవర్స్ తర్వాత ఇది మొత్తం ఇంకా దీని పోటు పెరిగి ఈ ఏరియాని మొత్తం ముంచేస్తుంది అన్నమాట. అక్కడ వరకు వాళ్ళు నించున్నారు కదా, అక్కడ వరకు వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇవి కనిపించవు. స్టార్ గేజింగ్ 600 అంట, అదే 100 తగ్గించి తీసుకున్నాడు. ఇప్పుడు దీంతో మేము మూన్ని మొత్తం గ్యాలక్సీ అంతా చూడబోతున్నాం. చాలా క్లారిటీ కనిపిస్తుంది అంట. లోనార్ సర్ఫేస్ మొత్తం చాలా క్లియర్గా కనిపించింది. ఇంకా మిగతా గ్రహాలు కొన్ని స్టార్స్ని కూడా చూపించారు, బట్ మన మూన్ ఒకటే బాగా కనిపించింది. నీల్ ఐలాండ్లో ఈ భరత్పూర్ బీచ్లోనే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉండే క్లియర్ వాటర్ స్నోర్కలింగ్కి, స్కూబా డైవింగ్కి అనువుగా ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా అండి బీచ్ అంత బాగా కనిపిస్తుందో, బాగా చూసారా, అదే గ్రీన్నెస్ అసలు తగ్గట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అండమాన్లో డే 3. ముందు డే 1, డే 2 వీడియోస్లో రాస్, నార్త్ బే, హ్యావ్లాక్ ఐలాండ్స్ని చూసాం కదా. ఇప్పుడు హ్యావ్లాక్ ఐలాండ్ నుండి నీల్ ఐలాండ్కి 11:30 స్లాట్ బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాను. హ్యావ్లాక్ ఐలాండ్ జెట్టి ఇదే. ఆల్రెడీ క్రూజ్ బుక్ చేసుకున్నాను నీల్ ఐలాండ్కి, IIT మెజెస్టిక్ నుంచి. ఆల్మోస్ట్ 1500 పడింది. సో ఇప్పుడు IIT మెజెస్టిక్ క్రూజ్లోకి ఎక్కిన తర్వాత చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అన్నది. 11:30 స్లాట్ టైంలోని కొద్దిగా టికెట్ ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ముందు బుక్ చేసుకోవచ్చు, కానీ నిన్న వర్షం పడటం వల్ల రాధానగర్ అలాగే ఎలిఫెంట్ బీచెస్ని కవర్ చేయలేకపోయా. అందుకే ఈరోజు మార్నింగ్ ఆ 2 బీచెస్ని కవర్ చేసి 11:30 స్లాట్కి బుక్ చేసుకున్నాను. మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యావ్లాక్ ఐలాండ్ జెట్టి దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్స్ క్రూజ్. ఇప్పుడు నేను బుక్ చేసుకున్న IIT మెజెస్టిక్ క్రూజ్ షిప్ నాతో పాటు కొంతమంది నీల్ ఐలాండ్లోని దింపేసి పోర్ట్ బ్లేర్కి వెళ్ళిపోతుంది. గెటప్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. క్రూజ్ షిప్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నాను. చేస్తుందండి మన క్రూజ్ IIT. ఎగ్జాక్ట్ 10:30 అంటే 10:30 కల్లా తీయాల్సిందే క్రూజ్ వస్తుంది. ఇదే దీనిలో నీల్ ఐలాండ్కి వెళ్ళబోతాం. IIT మెజెస్టిక్, నాటికా అన్నీ ఒకటే రేట్లు. ఒక గ్రీన్ ఓషన్ కొద్దిగా తక్కువ ఉంది, కానీ ఈ టైంలో ఇది కొద్దిగా తక్కువ ఉంది, 10:30. ఇదిగోండి లగేజ్లు మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. బోర్డింగ్ అవుతున్నారు లోపలికి క్రూజ్లోకి. ఒకసారి దీని ఫ్రంట్ వ్యూ కూడా చూసేద్దాం. ఇదిగోండి, ఇది దీని ఫ్రంట్ వ్యూ. ఇలా ముందుకు వచ్చి నించుంటే పల్లె ఉంటుంది. అది ఇంకోటి వస్తుంది షిప్ అక్కడ క్రూజ్. అదిగో బోర్డింగ్ అయిపోయాం. ఇది బాగుందండి, మొత్తం 4 వైపులా ఓపెనింగ్. ఇది నేను బుక్ చేసినప్పుడు కరెక్ట్ ఒకే సింగిల్ సీట్ ఉందండి, ఇదిగో కనిపిస్తుంది కదా. కానీ ఇటు ఖాళీ ఉన్నాయి, ఎందుకంటే ఇది ఫస్ట్ నీళ్ళు వెళ్ళి తర్వాత పోర్ట్ బ్లేర్కి వెళ్తుంది అనమాట. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టుకొని పాయింట్స్ ఇవ్వడం వల్ల ఇటువంటి కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. చాలా దగ్గరలోనే ఉంటుంది నీల్ ఐలాండ్, 1 అవర్లో దించేశారు. ఇంకొక టిప్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకున్న క్రూజ్ షిప్పుల్లోనే ఓపెన్ డెక్ ఉంటుంది. మిగతా షిప్లు అన్నింటిలోనూ సైడ్ గ్లాసెస్ నుండే బయట వ్యూని ఎంజాయ్ చేయాలి. సో పోర్ట్ బ్లేర్ నుండి హ్యావ్లాక్ ఐలాండ్ వచ్చేవాళ్ళు మాత్రం మార్నింగ్ 6:30 స్లాట్ బుక్ చేసుకోండి. ఆ వ్యూస్ చాలా బాగుంటాయి. డే 2 వీడియోలో ఉంటుంది ఆ జర్నీ వీడియో, అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. ఫారెన్ వచ్చినట్టు ఉందండి బీచ్. ఇది బాబాయ్ కలరా మొత్తం గ్రీనే. నీల్ ఐలాండ్ను కూడా ఇప్పుడు షాహీద్ ద్వీప్ అని పేరు మార్చడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు. మనం ఇక్కడికి పోర్ట్ బ్లేర్ నుండి డైరెక్ట్గా కూడా క్రూజ్ షిప్ బుక్ చేసుకొని రావచ్చు. నేను ఆల్రెడీ జంగిల్ బీచ్ రిసార్ట్లో 600కి రూమ్ బుక్ చేసుకున్నా. ఇక్కడ స్కూటీ రెంట్ దొరకడం చాలా కష్టం. అతి కష్టం మీద నేను బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళ దగ్గరే ఎలక్ట్రికల్ స్కూటీ తీసుకున్నా. ఇదండి రూము, భలే ఉంది కదా. నాకే దొరుకుతాయి ఇలాంటి రూమ్స్ ఫారెస్ట్లో మొత్తం. వాష్రూమ్ కూడా అంత బాగానే ఉంటే తడికిలతో కట్టిన ఇల్లు మాట ఇది. చాలా చల్లగా ఉందండి, ఫ్యాన్ కూడా అవసరం లేదు. నీల్ ఐలాండ్లో నేను దిగిన తర్వాత రెంట్కి తీసుకున్న స్కూటీ ఇదేనండి. 700 తీసుకున్నాడు. ఫుల్ ఛార్జింగ్ పెట్టించాడు. ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్ తిరుగుతుంది. గట్టిగా తిరిగితే నీల్ ఐలాండ్ 20 కిలోమీటర్లు కూడా తిరగలేం, కానీ పర్లేదు బండి బాగానే ఉంది. రూమ్లో బ్యాగ్స్ పెట్టేసి ఫస్ట్ లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్తున్నా.
అక్కడే మన తెలుగు వాళ్ళ హోటల్ ఉంటే అక్కడే మీల్స్ తిన్నాను. వాళ్ళ మెనూ కార్డ్ విత్ ప్రైసెస్ ఇక్కడ చూడొచ్చు. ఫుడ్ తినేసి కొంత ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తే బీచ్కి చేరుకోవచ్చు. ఈ బీచ్లోకి అడుగు పెట్టగానే మనకు కొన్ని వేల సంవత్సరాలుగా సముద్ర అంతర్భాగం నుండి బయటకు వచ్చిన పగడపురాల తీరం కనిపిస్తుంది. కోరల్ బ్రిడ్జ్ అంటే న్యాచురల్గా ఫామ్ అయిన కోరల్ ఆర్చ్ మాట. అది బ్రిడ్జ్ అది కొన్ని వేల సంవత్సరాల నుంచి అలాగా సముద్రం అలల తాకిడికి కట్ చేసుకుంటూ న్యాచురల్ బ్రిడ్జ్లో ఫామ్ అయింది మాట, ఆర్చ్ లాగా. చాలా బాగుంది చూసారా. ఈ ఏరియాలో ఏంటంటే 12 అవర్స్ పాటు వాటర్ వచ్చేసి మొత్తం క్లోజ్ అయిపోతుంది. మేము ఉన్న ఏరియా అంతా వాటర్ వచ్చేస్తుంది. 12 అవర్స్ ఇప్పుడు మేమున్న టైంలో ఇలాగా ఓపెన్లో ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ స్పెషాలిటీ. ఈ బీచ్కి ఎక్కువగా టూరిస్టులు రావడానికి కారణం పగడపురాల్లో గాలి నీటి ప్రభావంతో చెక్కిన అందమైన కోరల్ ఆర్చ్ స్ట్రక్చర్ని చూడడానికి, అలాగే నీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతంలో కనిపించే అందమైన అరుదైన సముద్ర జీవుల్ని చూడడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం మొత్తం న్యాచురల్ ఎక్వేరియంలా కనిపిస్తుంది. అడుగు లోతు ఉండే ప్రదేశంలో కూడా రంగురంగుల చేపలతో ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలోనే పర్టికులర్గా ఈ ఏరియాలోకే చాలా రకాల చేపలు వస్తున్నాయండి. ఈ ఫైండింగ్ నేమో అని చెప్పేసి మూవీ అని చెప్పి చూసారా, ఆ మూవీకి సంబంధించిన ఫిష్ అని చెప్పి చెప్తున్నారు గైడ్లు. ఇదిగో చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఒకసారి అండర్ వాటర్లో కెమెరా పెట్టి కూడా చూద్దాం. ఇక్కడ ఉండే పగడపురాల్లో గుంతల మధ్య చాలా రకాల జలచరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చే టూరిస్టులందరూ కూడా వాటిని ప్రత్యక్షంగా చూడడానికి ఎంతో కుతూహలంగా వెతుకుతూ ఉంటారు. సముద్ర జీవాల్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలనుకుంటే మీకు ఆ చివరి కనిపిస్తుంది చూసారా, అక్కడ వరకు వెళ్ళచ్చు. మీకు అలా ఏవో ఒక కొత్త రకం సముద్ర జీవులు కనిపిస్తూనే ఉంటాయి. సో మనం సగం దూరం వెళ్ళాను, చాలా మ్యాక్స్ ఎక్స్ప్లోర్ చేశాను. బట్ నెక్స్ట్ బీచ్కి వెళ్ళాలి కదా, టైం లేదు. సముద్రం కరెక్ట్గా 12 అవర్స్ తర్వాత ఇది మొత్తం ఇంకా దీని పోటు పెరిగి ఈ ఏరియాని మొత్తం ముంచేస్తుంది అన్నమాట. అక్కడ వరకు వాళ్ళు నించున్నారు కదా, అక్కడ వరకు వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇవి కనిపించవు. సో అందుకుంటే వాళ్ళని కనుక్కోండి, మీ హోటల్లో ఉంటారు కదా, వాళ్ళని కనుక్కొని ఏ టైమింగ్లో రావాలో వాళ్ళు చెప్తారు. దాని ప్రకారం వస్తే మీకు ఇట్లా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కనిపిస్తుంది కదా, ఇక వాటర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ 12 అవర్స్ దాటినట్టు ఉంది. ఆల్రెడీ మెల్లిగా వాటర్ చేరుతుంది, అలలో పోటు పెరుగుతుంది. అలా కొంత సమయం అక్కడే గడిపి అక్కడే పండే కొన్ని ఫ్రూట్స్తో చేసిన ఫ్రూట్ సలాడ్ తిని ఇప్పుడు లక్ష్మణ్పూర్ 1 బీచ్కి వెళ్తున్నా. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ స్టార్ గేజింగ్ కోసం పెట్టిన టెలిస్కోప్స్. వీటి గురించి తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఈ నీల్ ఐలాండ్లో ఉన్న ది బెస్ట్ బ్యూటిఫుల్ బీచ్ విజువల్స్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత క్లారిటీగా ఉందో, మామూలు క్లారిటీ లేదు. ఈ బీచ్లో ఎన్నో సంవత్సరాల వయసు కలిగిన ఎత్తైన చెట్లతో తీరం ఒక పెయింటింగ్లా కనిపిస్తుంది. బెస్ట్ ఎవర్ బీచ్ అండి. నిజంగా కేరళలో ఆ కోలాలం బీచ్ చూసారా, అప్పటికే అది హైలైట్ బీచ్. ఇప్పుడు అండమాన్లో ఇప్పుడు దాకా చూసిన బీచ్ అన్నింటిలో ఇది హైలైట్ బీచ్. ఇందాక కోరల్ సై చూసింది బీచ్ 2, అది హైలైట్ బీచ్ అండి. ఇంకా ఇప్పుడు వరకు అండమాన్లో నీటిలో గల టాప్ బీచ్ ఇదే. చూసారా వెనకదలా ఇది ఎలా ఉందో, బాబా. మొత్తం ఇక్కడికి వచ్చి కరవలాగా ఈ ఐలాండ్ కదా, ఈ కరవలాగా రౌండ్ అవుతుంది అన్నమాట. అది హైలైట్ ఇక్కడ. సన్సెట్కి ఇది ఎక్సలెంట్ బీచ్ అండి. అందు గురించి సన్సెట్ చూడడానికి వచ్చాను. ఆల్మోస్ట్ ఇంకా 1 అవర్ పడుతుంది సన్సెట్ అవడానికి. చూద్దాం అప్పటికి ఎలా ఉంటాయి విజువల్స్. ఇక్కడ కూడా శాండ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉందండి. సేమ్ యూఏఈ లాగా. ఇదిగో సరే ఎంత సాఫ్ట్గా ఉందో, ఏదో పిండిలాగా ఉంది. ఆ యూఏఈలో
వీటిని ప్రాసెస్ చేసి అక్కడ ఆర్టిఫిషియల్గా వేస్తున్నారు. ఇక్కడ మనకి న్యాచురల్గా ఉంది. స్టార్ గేజింగ్ 600 అంట, అదే 100 తగ్గించి తీసుకున్నాడు. ఇప్పుడు దీంతో మేము మూన్ని మొత్తం గ్యాలక్సీ అంతా చూడబోతున్నాం. చాలా క్లారిటీ కనిపిస్తుంది అంట. చూద్దాం, చీకటి పడాలి దాని గురించి. ఇప్పుడు స్టార్ గేజింగ్ కోసం టెలిస్కోప్లని సెట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ సన్సెట్ చూడాలంటే ఇదండి. ఈ 10 మినిట్స్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా 10 నిమిషాల్లో అలా సూర్యుడు డౌన్ అవుతుంది. ఈ 10 నిమిషాలే మనం మంచిగా ఆస్వాదించగలం. సన్సెట్ అయిపోయిన తర్వాత కూడా అండి బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో, బాగా చూసారా? అదే గ్రీన్నెస్ అసలు తగ్గట్లేదు. అంత అద్భుతంగా ఉంది ఈ బీచ్. టెలిస్కోప్లో నుండి మన అందమైన మూన్ లోనార్ చాలా దగ్గరగా చూసినట్లు అనిపించింది. లోనార్ సర్ఫేస్ మొత్తం చాలా క్లియర్గా కనిపించింది. ఇంకా మిగతా గ్రహాలు కొన్ని స్టార్స్ని కూడా చూపించారు, బట్ మన మూన్ ఒకటే బాగా కనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి సీతాపూర్ బీచ్కి వెళ్ళాను. ఈ ప్రాంతాలన్నింటికీ రామాయణ గాథతో సంబంధం ఉందని స్థానికులు చెప్తారు. అందుకే ఈ బీచ్లకు కూడా ఆ పేర్లనే పెట్టారు. నిన్న మనం చూసిన లక్ష్మణ్పూర్ 1, లక్ష్మణ్పూర్ 2 ఆ 2 బీచ్లు సన్సెట్కి ఫేమస్. దానికి అంటే వెస్ట్ సైడ్లో ఉన్నది కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈస్ట్ సైడ్లో ఈ బీచ్ ఉంటుంది. ఇది సన్ రైజ్కి ఫేమస్ బీచ్ మాట. అండమాన్ వచ్చిన వాళ్ళు మాత్రం పక్కా విజిట్ చేయాల్సిన ఐలాండ్ అండి, నీల్ ఐలాండ్. ఆ హ్యావ్లాక్ మిస్ అయినా నాకు అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇది కానీ మిస్ అయ్యి ఉంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీచ్ ఇంకా ప్యూర్గా ఉన్నాయి. ఈ ఐలాండ్ మొత్తం మన కోనసీమ లాగానే కొబ్బరి చెట్లతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారండి, కానీ వాటిని ఎక్కువగా ఫారినర్స్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఫైనల్గా భరత్పూర్ బీచ్కి వెళ్తున్నాను. ఇక్కడ భరత్పూర్ బీచ్లో వాటర్ యాక్టివిటీస్ చేయడానికి ఇవ్వండి ప్రైసెస్. ఇక్కడ నీల్ ఐలాండ్లో ఈ భరత్పూర్ బీచ్లోనే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉండే క్లియర్ వాటర్ స్నోర్కలింగ్కి, స్కూబా డైవింగ్కి అనువుగా ఉంటుంది. సేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందామండి. బీచ్ మాత్రం బాగుంది. భరత్పూర్ బీచ్ జట్టిలో దిగాం కదండి, పక్కనే ఉంటుంది బీచ్. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అంతే. బాబా ఇక్కడ లొకేషన్స్ కూడా భలే ఉన్నాయండి. ఇక్కడ కూర్చొని ఇలాగా ఈ బీచ్ సైడ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి ఈ బీచ్ బాగుంది. ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ నీల్ ఐలాండ్లో పక్క ఆ సన్ రైజ్ లక్ష్మణ్పూర్ బీచ్ పక్కన పెడితే ఈ 3 బీచ్లు టాప్ అండి. కంపల్సరీ చూడాల్సిన బీచెస్ ఇది. చాలా బాగుందండి, ఇది సూపర్ ఉంది. కొంతసేపు అక్కడే ఉండి హోటల్కి వెళ్ళి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని గ్రీన్ ఓషన్ షిప్లోనే పోర్ట్ బ్లేర్కి టికెట్ బుక్ చేసుకున్నాను. పోర్ట్ బ్లేర్కి రీచ్ అయిపోయి యాజ్ యూజువల్గా ఫ్లైట్లో వైజాగ్ రీచ్ అయిపోయాను. ఇప్పుడు ఈ ట్రిప్ మొత్తం నాకైన బడ్జెట్ ఫ్లైట్ టికెట్స్ 13,000, క్రూజ్ షిప్, హోటల్స్, ఫుడ్, వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఇంకొక 22,000 అయ్యింది. మొత్తం 35,000 రూపాయల్లో అండమాన్ ట్రిప్ ఫినిష్ చేసుకున్నాను. సోలోగా వచ్చా కాబట్టి అంత అయ్యింది. అదే కపుల్గా వచ్చి ఉంటే ఇంకా తగ్గేది. సో సేమ్ ప్రైస్కే ఈ Trip2.in వాళ్ళు ప్యాకేజెస్ని ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైనా అండమాన్ వెళ్ళాలనుకుంటే వాళ్ళ వెబ్సైట్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేశా. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి వాళ్ళ డీటెయిల్స్, వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అండమాన్ జైలు గురించి చూద్దాం. సో లైక్, సబ్స్క్రైబ్, హైప్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.